నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ఆన్ చేయండి, నోటిఫికేషన్స్ వస్తాయి. చాలామంది నాకు ఫోన్ చేసి బౌద్ధ మతంలో విగ్రహారాధనకు అనుమతి ఉందా, ఈ ప్రశ్నలు నిరంతరం అడుగుతున్నారు. బుద్ధుడు దేవుడు కాదని మీరే చెప్తున్నారు, బుద్ధుడి విగ్రహాలు ఎందుకు, బాబాసాహెబ్ విగ్రహాలు ఎందుకు అనే ప్రశ్నలు తరచుగా కావాలనే ఉద్దేశంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఇవి విగ్రహాలు కావు, ఇవి మనల్లో చైతన్యం కలిగించడానికి, మనల్ని ఉత్తేజపరచడానికి, ఆగేచ్చలో ముందుకు నడవండి అని ఒక వేలు ముందుకు చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు బుద్ధుని యొక్క విగ్రహాలన్నిటినీ ధ్యానంలో పెట్టడం లేదు. వాకింగ్ బుద్ధ ఇప్పుడు మొన్నే ఈ వేమగిరిలో మైత్రేయ బుద్ధ విహార్లో వాకింగ్ బుద్ధాన్ని 84 అడుగుల ఎత్తు ఉన్న వాకింగ్ బుద్ధాన్ని చూసి బుద్ధుడు నిరంతరం నడిచేవాడు. అంతేగాని ధ్యానం అన్నది చాలా స్వల్పంగా మనం లిటరేచర్లో గమనిస్తాం. ఈ విషయం పైన నేను మాట్లాడాలని భావిస్తున్నాను. బౌద్ధ మతంలోని విగ్రహారాధనకు అనుమతి ఉందా? బౌద్ధ మతం యొక్క అసలు బోధనలను పరిశీలించి గౌతమ బుద్ధుడు దేవుణ్ణి, ఆత్మను, యజ్ఞయాగాదులను, మూఢాచారాలను లేక అంధవిశ్వాసాలను ప్రోత్సహించలేదు. బుద్ధుని ధమ్మం ప్రధానంగా నైతికత, ప్రజ్ఞ, కరుణ, సమానత్వం, మానవ విముక్తిపై ఆధారపడి ఉంటుందని తెలియజేశారు. అందువల్ల బౌద్ధంలో విగ్రహారాధన అనే భావన సరైన అర్థంలో విశ్లేషించడం అవసరం. ప్రత్యేకంగా థేరవాద బౌద్ధం మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రవేశపెట్టిన నవయాన బౌద్ధం విగ్రహారాధనను దమ్మసారంగా అంగీకరించవు. నవయాన బౌద్ధుని అసలైన బోధనలను, తర్కాన్ని, నైతికతను, మానవ విమర్శను విముక్తిని ప్రధానంగా భావిస్తుంది. ఈ పందాలో బుద్ధుడు దేవుడుగా కాకుండా ప్రపంచానికి మార్గదర్శకుడుగా, జ్ఞానోదయం పొందిన మహామానవుడుగా చూస్తారు. అందువల్ల బౌద్ధులు బుద్ధుని విగ్రహాన్ని దేవతగా, దేవుడుగా భావించి పూజించరు. బుద్ధుని ప్రతిమ ఒక మార్గదర్శక చిహ్నం. అది బుద్ధుని జ్ఞానం, కరుణ, సమానత్వం, అహింస, ధమ్మ బోధనలను గుర్తింపజేసే ప్రతీక మాత్రమే. నిజమైన బౌద్ధ ఉపాసకుడు విగ్రహానికి నమస్కారం చేయడం ద్వారా వరాలు కోరుకోడు. బుద్ధుని బోధనలో ఆచరించడానికి తనలో నైతిక చైతన్యాన్ని పెంపొందించుకుంటాడు. బుద్ధుడు దేవుడే కాదు, ఆయన తథాగతుడు, అంటే సత్యాన్ని తెలుసుకుని ఆ సత్య మార్గాన్ని ప్రపంచానికి బోధించిన జ్ఞానవంతుడు. ఆయన ప్రపంచంలో చరిత్రలో గొప్ప సామాజిక విప్లవకారుడు. కుల వ్యవస్థను, యజ్ఞ బలులను, జంతు హింసను, మూఢాచారాలను వ్యతిరేకించి సమానత్వ ధమ్మాన్ని ప్రచారం చేసిన ఒక మహోన్నత మానవతావాది. బుద్ధుని విగ్రహాలను దేవుళ్ళ విగ్రహాలుగా చూడటం సరైంది కాదు. ప్రపంచవ్యాప్తంగా మహనీయుల విగ్రహాలు ఎలా గౌరవ సూచక చిహ్నాలుగా ఉంటాయో, బుద్ధుని ప్రతిమలు, బాబాసాహెబ్ ప్రతిమలు కూడా అలాంటి గౌరవ చిహ్నాలే. ఒక దేశ నాయకుడి విగ్రహాన్ని చూసి ఆ నాయకుడి ఆలోచనలు గుర్తు చేసుకున్నట్లే బుద్ధుని, బాబాసాహెబ్ ప్రతిమను చూసి ధమ్మాన్ని గుర్తు చేసుకోవడం బౌద్ధ సాంప్రదాయం. చాలామందికి మూర్తి మరియు విగ్రహం మధ్య తేడా స్పష్టంగా తెలియదు. దేవుడిగా భావించి అతీంద్రియ శక్తి ఉందనే నమ్మి ప్రార్థించడం విగ్రహారాధన. కానీ ఒక మహనీయుల స్మారక చిహ్నంగా, ఆయన ఆలోచనలకు ప్రతీకగా నిలబెట్టిన ప్రతిమను అందరూ గౌరవించడం తప్పనిసరి.
బుద్ధుని ప్రతిమల ఉద్దేశం, బాబాసాహెబ్ ప్రతిమల ఉద్దేశం రెండవది. బౌద్ధ కళా చరిత్రను పరిశీలిస్తే ప్రారంభ దశలో బుద్ధుని రూపాన్ని చిత్రీకరించలేదు. బోధి వృక్షం, ధమ్మచక్రం, కాళీ సింహాసనం, పాదముద్రల వంటి చిహ్నాల ద్వారానే బుద్ధుణ్ణి సూచించారు. తరువాత గాంధార, మధుర వంటి కళా నైపుణ్యాలు అభివృద్ధి చెందిన తర్వాత బుద్ధుని శిల్పాలు రూపొందించబడినాయి. బౌద్ధ కళాకారులకు బుద్ధుని అసలు రూపం తెలియకపోవడంతో తమ కళాత్మక భావనల ఆధారంగా బుద్ధుని ప్రతిమలను తీర్చిదిద్దారు. బౌద్ధం జంతు బలులను తీవ్రంగా వ్యతిరేకించింది. ఆ కాలంలో వేద యజ్ఞాల పేరట జరిగే జంతు హింసకు వ్యతిరేకంగా బుద్ధుడు అహింసా ధర్మాన్ని బోధించాడు. మానవతా విలువలను ధ్వంసం చేసే యజ్ఞకాండలను ఆయన నిర్విఘ్నంగా తిరస్కరించారు. సమాజంలో పెరిగిన మూఢాచారాలు, కర్మకాండలు, జంతు బలులు మరియు వేదాల దుర్వ్యాఖ్యానాల నేపథ్యంలో బౌద్ధ ధర్మం ఒక మానవతా విప్లవంగా ఎదిగింది. బుద్ధుడు ఈ లోకం నుండి నిష్క్రమించిన తర్వాత ధమ్మమే మీకు మార్గదర్శి అని బుద్ధుడు ఉపదేశించారు. అంటే వ్యక్తిభూష కాకుండా ధమ్మాచరణకే ప్రాధాన్యం ఇవ్వాలని వారు భావించారు. ఆధునిక యుగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ ధమ్మాన్ని సామాజిక న్యాయం, సమానత్వం, మానవ గౌరవం దిశగా పునరుద్ధరించి కోట్లాది పీడిత ప్రజలకు మార్గదర్శకులయ్యారు. బౌద్ధ విగ్రహాలు, బాబాసాహెబ్ విగ్రహాలు కళాఖండాలు మాత్రమే కాదు, అవి మానవ నాగరికత మరియు చారిత్రక వారసత్వం కూడా అందులో ఉంది. దీనికి ఉదాహరణగా ఆఫ్ఘనిస్తాన్లో బమియాన్ బుద్ధ విగ్రహాలను చూడవచ్చు. 5వ శతాబ్దానికి చెందిన ఈ భారీ బౌద్ధ విగ్రహాలను పర్వతాలను చెక్కి నిర్మించారు. వాటిలో ఒకటి సుమారు 175 అడుగుల ఎత్తులో ఉండేది, మరొకటి 120 అడుగుల ఎత్తు. ఇవి ప్రపంచ బౌద్ధ కళా సంపదకు ఒక గొప్ప ఉదాహరణ. 2001లో తాలిబాన్ ప్రభుత్వం ఈ బమియాన్ బుద్ధ విగ్రహాలను ధ్వంసం చేయడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆవేదనకు దారితీసింది. అనేక మంది ముస్లింలతో సహా ప్రపంచ ప్రజలు దీనిని సాంస్కృతిక విధ్వంసంగా ఖండించారు. ఎందుకంటే అవి కేవలం మత చిహ్నాలు మాత్రమే కాకుండా మానవ నాగరికతకు చెందిన అపూర్వ కళా వారసత్వం. బుద్ధుని ప్రతిమలలో కనిపించే ముద్రలు ప్రత్యేక అర్థాన్ని కలిగి ఉంటాయి. ఆ భంగిమలను అర్థం చేసుకో. ఉదాహరణకు, పైకెత్తిన కుడి చెయ్యి అభయముద్రగా పరిగణించబడుతుంది. ఇది రక్షణ, భయరహితను సూచిస్తుంది. భూమిని తాకే భంగిమ భూమి స్పర్శ ముద్రగా ప్రసిద్ధి చెందింది. ఇది జ్ఞానోదయాన్ని సూచిస్తుంది. ఈ ముద్రలు బుద్ధుని జీవిత సంఘటనలను, ధమ్మ బోధనలను తెలియచేస్తాయి. మహాయాన బౌద్ధంలో తరువాత కాలంలో బోధిసత్వ భావన విస్తరించింది. బుద్ధుని దైవత్వానికి దగ్గరగా తీసుకువెళ్ళే ఆలోచనలు కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధి చెందాయి. ఫలితంగా బుద్ధ విగ్రహాలకు మరింత ఆరాధనాత్మక రూపం వచ్చింది. అయితే థేరవాదం మరియు నవయానం బౌద్ధం బుద్ధుని మానవ జ్ఞానానికి ప్రతీకగా మాత్రమే చూస్తాయి. అందువల్ల బాబాసాహెబ్ని, గౌతమ బుద్ధుని గౌరవించడం తప్ప అనే ప్రశ్నకు సమాధానం కాదని చెప్తున్నాం. కానీ వారిని దేవుడిగా భావించి అంధభక్తితో ప్రార్థించడం బౌద్ధ ధర్మసారానికి అనుగుణంగా కాదు. బుద్ధుని జ్ఞానాన్ని, కరుణను, సమానత్వ భావాన్ని, ధర్మబోధనలను జీవితంలో ఆచరించడం నిజమైన బౌద్ధాచరణ. కాబట్టి బుద్ధుని, బాబాసాహెబ్ ప్రతిమను ఒక దేవతా విగ్రహం, దేవుళ్ళు కాదు. అవి మానవ విముక్తికి, నైతికతకు, జ్ఞానానికి, సమానత్వానికి మార్గదర్శకంగా భావిస్తారని చెప్పి నేను తెలియజేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్. సాధు సాధు సాధు.